అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మన కొత్త ఇంటికైతే వచ్చాను. కొత్త ఇంటి హోమ్ టూర్ కూడా మీకు చేస్తాను. కొంచెం ఎక్కడెక్కడ ఏం మాట ప్రతి ఒక్కటే చూద్దరు, కానీ వెనకాల చూడండి ఎవరున్నారో. సో ఇదిగోండి, నేనైతే సాంబార్కి చెప్పా కదా నాది మ్యారేజ్. సో పెళ్లి కొడుకు ఎవరు ఏంటి అట్లనే ప్రతిదీ మీకు చూడాలి. మా ఫ్యామిలీ వస్తున్నారు నా పెళ్ళికి, సో వాళ్ళ కోసం అని చెప్పి చుట్టాల కోసం మేమైతే ఇదిగోండి సాంబార్ కోసం అని ఇదిగో ఏమేమండి చూడండి, వంకాయలు, సొరకాయ, ములక్కాయ, క్యారెట్, బంగాళదుంప, ఇదేంటిది బెండకాయ, ఇక్కడ చింతపండు నానబెట్టాము. ఇటు సైడ్ వచ్చి పప్పు కోసం అని చెప్పి ప్రతి ఒక్కటి చేస్తున్నామండి. చూడండి ఇట్లనే ఇదిగో టమాటా కట్ చేస్తాము. మా కోడలు ఇంటికి ఎంత ఎవరు వస్తున్నారు ఏంటో చెప్పు, దేనికోసం ఇవన్నీ? యాక్చువల్లీ మా అమ్మగారు అట్లానే మా బావగారు మొత్తం అందరూ వస్తున్నారండి. నా పెళ్ళి అనమాట. సో నా పెళ్ళి ఏంటి చూడండి దగ్గరుండి, అది మా కోడలు చూడలేట్టు వస్తుంది. అట్లనే ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి అన్నీ చూపిస్తాను. చూడండి ఎవరు ఆ పెళ్లి కొడుకు అని లాస్ట్ వరకు చూడండి, సరేనా? నా పెళ్ళికి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి, ఓకేనా? నా న్యూ లైఫ్లో మీరు అందరూ కూడా తోడుగా ఉండాలి, ఓకేనా? మన లైఫ్ అక్కడితో ఆగిపోయిందని ఎలా అనుకుంటాం? ఆగదు, పరిగెడుతూనే ఉంటుంది అంకిత నాయుడు. ఓకే, ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మమ్మీ. వాటర్ ఫిల్టర్, వాటర్ ఇది ఫిల్టర్ది. మీకు హోమ్ టూర్ నీకు మొత్తం ఏమేమి మార్చామో మొత్తం చూపిస్తాను. ఏదో వంట కోసం అని చెప్పి ప్రతిదీ ఇక్కడ రెడీగా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను, సరేనా? మళ్ళీ మీ ముందుకి నేను కొత్తగా యాక్టివ్గా ఉండి వచ్చేస్తున్నాను. ఇన్ని రోజులు తెలుసు కదా నేను ఢిల్లీ నుంచి వచ్చానని, అందుకే నేను వీడియోస్ ఏం సరిగ్గా పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మగ్గ పెడుతున్నానండి. అట్లనే పప్పు కోసం అని చెప్పి ఇది కూడా కొంచెం పెట్టుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. సో రేపైతే మీకు అందరికీ చెప్పాను కదా నా మ్యారేజ్ అని. అసలు మ్యారేజ్ అంటే ఏం మ్యారేజ్ అని అనుకోండి. చూడండి పెళ్ళి కొడుకు ఎవరు, అసలు ఏంటి, అంకిత నాయుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటుందా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. కాబట్టి సో నేనైతే ఒక మంచి బ్రైడల్ లుక్ కోసం మంచి ప్రొఫెషనల్స్ని నేనైతే పిలిపించుకున్నానండి. ఇదిగో వాళ్ళు ఎవరో కాదు, హాయ్ చెప్పండి. సో ఈ మేడం వచ్చి నాకు హెయిర్ స్టైల్ చేస్తారు, అలాగే శారీ ఏమంటారు, ఓకే. ఈ సార్ వచ్చి మనకి మీ అందరికీ తెలుసు చాలా మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో రేపు మొత్తం ఒకసారి మీరే నా లుక్ అంతా చేంజ్ చేయాలి. దాని గురించి ఇప్పుడైతే డిస్కస్ చేస్తున్నాం ఇగో ఈ మేడంతో అండ్ సార్తో. రేపు ఒకసారి మీరందరూ తర్వాత నా ఛానల్లో ఎలా ఉంది, ఆ లుక్ ఎలా ఉంది, అట్లానే నేను సార్ని కూడా కొలాబ్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది వాళ్ళ ఐడిలోకి వెళ్ళి చూస్తే, ఓకేనా? 1 సెకండ్ మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పండి, ఓకేనా సార్? బాగా చేస్తారు కదా నాకు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఓకే, ఇది మనకు మీకు పింక్ లాగా ఉంది అనుకుంటా, పింక్. సో ఇది న్యూడ్ లో లిటిల్ లైటర్ షేడ్. సో ఇది వాడచ్చు. ఐ లవ్ దిస్ కలర్, ఓకే. రియలీ ఇది అసలు ఎంత న్యాచురల్గా అంటే మీ ఫేస్లో నా దగ్గర వీడియో ఉంటుంది. సో చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇగో జై గారు చాలా మంచి ప్రొఫెషనల్ అండి, అట్లనే సిస్టర్ కూడా అదో చాలా బాగా చేస్తున్నారు. నా మొత్తం లుక్ అంతా మీకు చూపిస్తాను తర్వాత. ఇదంతా ఓన్లీ ఎట్ ప్రెసెంట్ డెమో అనమాట, ఇది ఓన్లీ లుక్ టెస్ట్ అనమాట. అంటే రేపొద్దునే కోసం అని చెప్పి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను పిలిచినందుకు వాళ్ళు వచ్చి చూపించడము, అసలు వాళ్ళకున్న టైంని మన కోసం వాళ్ళు కేటాయించి చాలా అంటే చాలా పేషెన్సీతో చేస్తున్నారు. ఎంత ప్రొఫెషనల్ అంటే చూడండి.
సో నేను కొలాబ్ చేస్తాను డెఫినెట్లీ. ఎవరికైనా కూడా ఈవెంట్ కావాలంటే ఎంత దూరమైనా కూడా వాళ్ళు సో ట్రావెల్ చేస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియా అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే అన్నీ ఉంటాయి కదా, ఛార్జెస్ కానీ అవన్నీ మనమే చూసుకుని మనకి అవుట్పుట్ మంచి కావాలంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళే చూస్తారు. ఓకేనా? సో ఈ వీడియో అయితే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. చూసారు అసలు మేకప్ ఎంత న్యాచురల్గా వచ్చిందో. సో వచ్చి నేనైతే అట్ ప్రెసెంట్ ఒక డెమో మేకప్ అనమాట, అంటే టెస్టింగ్ మేకప్ అంటారు దీన్ని, లుక్ టెస్ట్ అంటే నాకు తెలియదు, దీన్ని లుక్ టెస్ట్ అంటారంట. సో ఇది నాకు ఇట్లా ముందే ఇలా నా లుక్ నాకు తెలియాలి అని అన్నాను, బట్ ఇది లుక్ అని కాదు. సో నా ఫేస్ కి ఎట్లా ఉంటది, ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేయొచ్చు అని మేడం కొత్తగా వేసుకునే వాళ్ళు ఎట్లా కనిపిస్తా అని వేరే వాళ్ళు చూసి భయపడతారా, ఐఎమ్ కంఫర్టబుల్ and they will think about the makeup, so that is the reason people will ask for the demos and all. Okay, దానివల్ల సో సార్ ఒక ఐడియా వస్తుంది. రేపు అంటే నాది ఫంక్షన్ రేపు, బట్ ఇప్పుడైతే మాత్రం నేను నార్మల్గా చూస్తున్నాను అనమాట. ఇది అనమాట వీళ్ళు పేషెన్సీతో వచ్చి ఇక్కడ నాకు నచ్చినట్టుగా నాకైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఎట్ ప్రెసెంట్ అయితే హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయుడు. సో చెప్పాను కదా, ఒక మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైల్ ఉమా గారు, అట్లానే శారీ ట్రాపింగ్ అనమాట. సో నా ఫంక్షన్ మొత్తం వీళ్ళ చేతుల మీదగానే నడవబోతుంది. చూసారా, ఒక మంచి ప్రొఫెషనల్ ఒక ఎలా అంటారంటే ఒక బ్రైడల్ లుక్, అట్లనే మంచి లుక్తో నన్ను చూసారు ఎంత బాగా చేశారో. ఉమా గారికి చాలా చాలా థ్యాంక్ యూ, అలాగే జయ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి వీళ్ళది నేను ట్యాగ్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్ ఐడి, అట్లనే ఉమా గారిది నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, చూడండి. అట్లనే జయ గారు అలాగే ఉమా గారు ఇద్దరు సినీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. అట్లనే వాళ్ళకి ఓకే ఎక్కడైనా కూడా వాళ్ళు ఎంత దూరమైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా వస్తారండి. చాలా మంచిగా చేస్తారు. చూడండి, ఒక మంచి ప్రొఫెషనల్గా నాకు ఎంత బాగా రెడీ చేశారో. సో హెయిర్ స్టైల్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. ఐఎమ్ సో హ్యాపీ. మెహందీ లుక్ ఇది. సో అలాగే ప్రతి ఒక్కటి వస్తుంది మీకు, చూస్తూ ఉండండి, అలాగే వాచ్ చేయండి. నేను జయ గారిది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కొలాబ్ చేస్తాను, అట్లనే మేడంది ఉమా గారిది ఫోన్ నెంబర్ని కూడా నేను మన దాంట్లో పెడతానమాట. సో ఎవరికైనా మీకు బ్రైడల్ లుక్స్ కావాలి, మ్యారేజ్ ఈవెంట్స్ ఏది ఉన్నా కూడా ఎంత దూరమైనా వస్తారు, కాంటాక్ట్ అవ్వండి. సో ప్లీజ్ బాయ్.